75 ఏళ్లు వస్తే రాజకీయాల్లోంచి తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన వార్తలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా మోదీని ఉద్దేశించి మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారంటూ ప్రచారం జరగడం దుమారం రేగింది. దీనిపై ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చింది. నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో మోహన్ భాగవత్ ఏ రాజకీయ నేతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది. మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంలో కొంత మాత్రమే ప్రచారం చేయాలని, ఇందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. డెబ్బై 75 ఏళ్లు వస్తే రాజకీయాల్లోంచి తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా మోదీని ఉద్దేశించి మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారంటూ ప్రచారం జరగడం దుమారం రేపింది. దీనిపై ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చింది. నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో మోహన్ భాగవత్ ఏ రాజకీయ నేతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదంటూ స్పష్టత ఇచ్చింది. ఇక మోహన్ భాగవత్ చేసినటువంటి ప్రసంగంలో కొంత మాత్రమే ప్రచారం చేశారని, ఇందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.